మ్యాథ్స్ టీపీడీ ఆన్లైన్ ట్రైనింగ్ గురించి వీడియో ద్వారా తెలుసుకుందాం. దానికోసం మన ఫిక్రీ యాప్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. అయితే 3 నుంచి 5 తరగతులు ఎవరైతే గణితం బోధిస్తూ ఉంటారో వారికి మాత్రమే ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ ఇది. అలాగే సెలెక్టెడ్ టీచర్స్ మాత్రమే, అందరికీ ట్రైనింగ్ అయితే కాదు, సెలెక్టెడ్ టీచర్స్ కి మాత్రమే. దానికోసం మనం ఇక్కడ ఫిక్రీ యాప్ ఓపెన్ చేశాను. ఇక్కడ ఖచ్చితంగా లాగిన్ చేసుకోవాల్సి ఉంటుంది. లాగిన్ చేసేటప్పుడు మీ యూజర్ ఐడి ఏముంటుంది అంటే డమ్మీ అని ఎంటర్ చేసి పక్కన మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. @gmail.com అని ఎంటర్ చేయాలి. అలాగే డిఫాల్ట్ పాస్వర్డ్ అందరికీ కామన్ గా tpd@2024 అనే పాస్వర్డ్ అనేది డిఫాల్ట్ గా అందరికీ ఉంటుంది. కాబట్టి యూజర్ నేమ్ డమ్మీ అని ఎంటర్ చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి @gmail.com అది యూజర్ నేమ్ గా వాడుకోవాలి. పాస్వర్డ్ వచ్చి tpd@2024 అనేది డిఫాల్ట్ పాస్వర్డ్, అందరికీ కామన్ గా ఉన్నటువంటి పాస్వర్డ్. సో దానిని మనం ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ కావాలి. ఇలా లాగిన్ అయితేనే మనకు కోర్స్ అనేది కనిపిస్తుంది, లేదంటే మనకు కోర్స్ అనేది కనిపించదు. కాబట్టి సో గుర్తుపెట్టుకోండి, ఈ ట్రైనింగ్ అనేది అందరికీ కాదు, కొంత సెలెక్టెడ్ టీచర్స్ కి మాత్రమే. సో ఇక్కడ లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన వెంటనే మనకు ఏ విధంగా కోర్సును మనం కంప్లీట్ చేయాలి, ఎలా మనకు ఉంది అనేది ఒకసారి చూద్దాం. లాగిన్ అయితే మనకు ఇలాగా కనిపిస్తుంది. కనిపించిన తర్వాత ఇక్కడ చూసారా సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో కోర్సెస్, ఈ సెకండ్ ఆప్షన్ ఒకసారి మనం మన యొక్క ప్రొఫైల్ కూడా ఒకసారి చూసుకోవాలి, మన నేమ్ మీద ఉందా లేదా అనేది. సో సెకండ్ ఆప్షన్ అటువంటి ఇక్కడ టచ్ చేసిన వెంటనే మనకు అండర్స్టాండింగ్ అండ్ ఫ్లూయెన్సీ విత్ బిగ్ నెంబర్స్ క్లాసెస్ 3 to 5 అని కనిపిస్తుంది. అదే మనం కంప్లీట్ చేయవలసినటువంటి కోర్స్. ఆ కోర్సు పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకు కొన్ని ఓకే చేయమంటే సో గాట్ ఇట్ పైన సెలెక్ట్ చేయండి. ఒకసారి కోర్సు ఓవర్ వ్యూ అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ గా ప్రీ టెస్ట్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. సో ప్రీ టెస్ట్ ముందుగా రాయాలి. తర్వాత మాడ్యూల్ 1 అనేది ఉంది, టీచింగ్ నెంబర్స్ సంబంధించి. అలా యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3 అలా మనం స్క్రోల్ చేస్తే యూనిట్ 4 కూడా ఉంది. తర్వాత నెక్స్ట్ హ్యాండ్ అవుట్ ఫర్ మాడ్యూల్ 1 క్వశ్చన్స్ సమ్మరీ, అలాగే మాడ్యూల్ 1 పైన ఫీడ్బ్యాక్, అలాగే ఈ విధంగా అన్ని ఉంటాయండి. అసైన్మెంట్ ఉంటుంది, PLC 1 అసైన్మెంట్. నెక్స్ట్ మాడ్యూల్ 2 లో మళ్ళా యూనిట్ 5, యూనిట్ 6 అలాగ మనకు వెళ్తున్నట్లయితే ఇంకా చాలా PLC 2 ఇలా ఫీడ్బ్యాక్ ఫామ్, కోర్స్ ఫీడ్బ్యాక్ ఫామ్, ఫైనల్లో వచ్చి పోస్ట్ టెస్ట్ అనేది ఉంటుంది. అంటే మన ఈ ట్రైనింగ్ అనేది ప్రీ టెస్ట్ మొదలుకొని పోస్ట్ టెస్ట్ వరకు కూడా ఖచ్చితంగా మనం ఎండ్ చేయవలసి ఉంటుంది. సో 1 by 1 మన ఈ కోర్స్ అనేది కంప్లీట్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ మనం ఈ అబౌట్ ద ప్రోగ్రామ్ అనేది మనం చూసుకుంటూ ఇక్కడ అబౌట్ ద ప్రోగ్రామ్ పై ఒకసారి వెళ్ళినట్లయితే మనకు ఇలాగ స్క్రోల్ చేస్తే ఇక్కడ ప్రీ టెస్ట్ అనేది ముందుగా ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ వీడియోని ఒకసారి చూసినట్లయితే వీడియోలో మనకు ఈ కోర్స్ అనేది ఏ విధంగా కంప్లీట్ చేయాలనేది ఈ ఫస్ట్ వీడియోలోనే ఉంది. కాబట్టి ఈ లాగిన్ సంబంధించి కానీ లేదంటే కోర్స్ని ఎలా కంప్లీట్ చేయాలని దాని గురించి అంతా డీటెయిల్ గా ఈ వీడియోలోనే ఉంది. సో ఈ వీడియో ముందుగా చూస్తే మీకు అర్థమవుతుంది కోర్సుని ఎలా కంప్లీట్ చేయాలి అనేది. అదే వీడియో చూసిన తర్వాత మాత్రం కంపల్సరీగా ఈ ప్రీ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ ప్రీ టెస్ట్ పైన టచ్ చేసినట్లయితే మనకు క్విజ్ ప్రీ టెస్ట్ ఉంటుంది. అటెంప్ట్ క్విజ్ నౌ అని కింద ఏదైతే ఉందో దానిపైన టచ్ చేయాలి. దానిపైన టచ్ చేస్తే మనకు క్విజ్ అనేవి క్వశ్చన్స్ కనిపిస్తాయి. ఇవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసి సెండ్ చేయండి. సెండ్ చేస్తే ప్రీ టెస్ట్ కంప్లీట్ అవుతుంది. తర్వాత కోర్సులకు వెళ్ళి 1 by 1 ఏవైతే మాడ్యూల్స్ ఉన్నాయో వాటిని కంప్లీట్ చేయాలి. ఫైనల్ గా పోస్ట్ టెస్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ.